అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 2వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ఎదురవబోయే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో శుభ పరిణామాలు ఎదురవుతాయనే విషయాన్ని మొత్తం అయితే మన వీడియోలో పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు, అలాగే ఎంతో తెలివితేటలు కూడా కూడుకున్న వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు ఎంతో కష్టజీవులు, శ్రమజీవులు అయితే చెప్పుకోవచ్చు. కుటుంబ బరువు బాధ్యతలు చాలా మెండుగా కలిగిన వారు. ఈ యొక్క రాశి గల వారికి అఖండమైనటువంటి ధనలాభం అనేది రాబోతుంది. అలాగే వీరి యొక్క జీవితంలో కని విని ఎరిగినటువంటి ఒక భారీ ట్విస్ట్ కూడా సాయంత్రం లోపు తప్పకుండా అయితే మీరు అందుకొని తీరుతారు. ఈ యొక్క రాశి గలవారు ఎంత మంచివారంటే భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని పొందడానికి వీరు సంసిద్ధంగా ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారికి చాలా బలంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం దాని నుండి వెనక్కి తగ్గే చాలా అరుదనైతే తెలుసుకోవాలి. పైకి చూసేందుకు ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను లోపల చాలా మనసు అయితే ప్రశాంత వాతావరణాన్ని కలిగించి ఉంటారు. వీరి మనసులో ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు కూడా కూడుకొని ఉంటారు. తన పనులు ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా చక్కబెట్టుకోవడంలో వీరు సిద్ధహస్తులనైతే చెప్పుకోవచ్చు. ఏం జరిగినా జరగాల్సిన విషయాలపైన అయినా సరే ఎంతో స్పష్టమైన అవగాహనను ముందే కలిగి ఉంటారు. వీరు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు. కళలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తీక్షణ కూడా ఉంటుంది. అలాగే రేపటి రోజున అఖండ ఐశ్వర్యానికి జరిగే అదృష్టానికి కూడా అవధులు లేవనైతే చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వీరు ఆనందంలో మునిగిపోబోతున్నారు. వీరి యొక్క రూపం మాత్రమే కాదు, వీరి యొక్క వ్యక్తిత్వం కూడా ఇతరులను ఇట్టే ఆకర్షించే విధంగా అయితే ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులు సైతం వీరిని చూడగానే వీరికి తమ కష్టాలను, బాధలను పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి స్నేహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా చాకచక్యంగా ఆలోచించి తెలివైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. చాలా గొప్ప రహస్య స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. మనసులో ఉన్నదంతా త్వరగా అయితే బయటకు పెట్టారు. ఇతరులను తమలో పంచుకున్నటువంటి రహస్యాలను సైతం చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే వీరిని గూఢచార సమాచార సేవకులు అని కూడా అనుకుంటూ ఉంటారు. వీరికి సంబంధించినట్టు గొప్ప విజయవంతులు కూడా పిలుస్తూ ఉంటారు. వీరి దగ్గర చాలా అజ్ఞానులు కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇతరుల మాటలు నిజాలు వీరు తేలిగ్గా గ్రహిస్తారు. ఈ యొక్క రాశి గల వారికి రాబోతున్న గ్రహాల అనుకూలత ప్రకారం, గ్రహాల యొక్క కళ యొక్క ప్రకారం ఈ యొక్క రాశి గల వారికి ధనప్రాప్తి అనేది సిద్ధించబోతుంది. అదృష్ట యోగం అనేది వీరికి రాబోతుంది. భూమి, స్థలాలు, కొనుగోలు చేయడం వంటివన్నీ కూడా చాలానే జరగబోతున్నాయి. ఆస్తి పెరుగుదల కాబోతుంది. ఇప్పటికే ఉన్నటువంటి మీ యొక్క ఆస్తి విలువ అనూహ్యంగా పెరగడం కూడా జరగబోతుంది. అయితే రియల్ ఎస్టేట్ వారు, వ్యాపార రంగంలో ఉన్నవారు పాత ఆస్తులను అమ్ముకోవడానికి వీరికి యొక్క గొప్ప అదృష్ట యోగం అనేది చాలా వరంగా అయితే లభిస్తుంది. డబ్బు రావడానికి సరికొత్త మార్గాలు, సరికొత్త పెట్టుబడులు, సరైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. వారికి అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ వీరి గుమ్మం వద్దకే రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇటువంటి రాశిగల వారు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త వహించి పెట్టుబడులు పెట్టడం ద్వారా వీరికి రెట్టింపు లాభ ఫలితాలు కూడా వీరికి రాబోతున్నాయి. అయితే చాలా కాలంగా కూడా వీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నట్టు కొన్ని సమస్యలు సైతం, ఆస్తి వివాదాలు కావచ్చు, తగాదాలు, సమస్యలు, ఇబ్బందులు ఏవైనా కానీ సమస్య పోయే అవకాశాలు కూడా వీరికి చాలా దగ్గరలోనే ఉన్నాయి. నమ్మకమైనటువంటి కొంతమంది వ్యక్తుల, మధ్యవర్తుల యొక్క సలహాలు, సూచనలు కూడా ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారం మార్గాలు కూడా వీరికి ఎదురు కాబోతున్నాయి. ఎంతగానో ఆశించినటువంటి ఇల్లు, పొలాలు, స్థలాలు, ఇటువంటి స్థిరాస్తులు తప్పకుండా ఈ యొక్క రాశి గల వారికి దక్కి తీరుతాయి. సాధారణంగా ఈ యొక్క రాశి గల వారికి సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు కావచ్చు, విభేదాలు కావచ్చు జరుగుతూ ఉంటాయి. ఆస్తి వివాదాలకు సంబంధించిన కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్తలను వినబోతున్నారు. అంతేకాకుండా ఆస్తిపరంగా వీరికి పట్టబోయే ఒక అదృష్ట యోగం కూడా దీర్ఘకాలికంగా ఆర్థిక సమస్యలను ఏవైతే ఉన్నాయో పరిష్కరించుకునే దిశగా అయితే నడవబోతున్నాయి. వీరికి శుభయోగం కాకుండా కేవలం ఆస్తి లాభం కాకుండా ఇంట్లో ఉన్న వృత్తి వ్యాపార రంగాల్లో కూడా చాలా గొప్ప శ్రేయస్కరంగా అయితే ఉండబోతుంది. వీరు చేసిన ప్రతి ప్రయత్నం కావచ్చు విజయవంతంగా అయితే వీరు పూర్తి చేయగలుగుతారు. వీరు పెట్టినటువంటి పెట్టుబడులు సైతం ఇవన్నీ కూడా మంచిగా ఆర్థికంగా చాలా పెద్ద పెద్ద లాభాలే తీసుకురాబోతున్నారని తెలుసుకోవాలి. అన్ని రకాలుగా కూడా వీరు చాలా సానుకూలమైన మార్పులను కూడా చూడబోతున్నారు. విజయాలను అందుకోబోతున్నారు. కొన్ని ఏళ్ళ సంవత్సరాల తర్వాత కూడా వీరికి జీవితం అనేది సెటిల్ అయ్యే విధంగా కూడా ఖాయం అనేది చెప్పుకోవచ్చు.
రేపటి రోజున వీరికి ఆర్థికంగా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. వీరికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా చేతి నిండా ఉండబోతుంది. వీరికి గొప్ప గొప్ప అవకాశాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఎటువంటి ప్రయత్నాలు చేసినా అది సానుకూలమైన గొప్ప ఫలితాలను కూడా వీరికి అందివ్వబోతుంది. ఎటువంటి చిన్న పరీక్ష చేసినా, ఎటువంటి చిన్న పని తలపెట్టినా కూడా వీరికి అధిక లాభాలు, ఆర్థిక విజయాలు కూడా రాబోతున్నాయి. అలాగే వీరికి ఆకస్మికంగా ధనలాభాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక వీరికి రేపటి రోజున ధనలక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడం చాలా మంచి సానుకూలమైన ఫలితాలను కూడా వీరికి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అద్భుతమైనటువంటి మంచి లాభాలు కనబడతాయి. సరికొత్త ఆలోచనలు, సరికొత్త మార్గాల ఆలోచనలు అన్నీ కూడా అనుభవాలు, ఆస్తి వివాదాలు మొత్తం పూర్తిగా పరిష్కారం అవ్వడం ఖాయం అనేది చెప్పుకోవచ్చు. నిర్ణయాలు రేపటి రోజున తీసుకోవడం ద్వారా మరింత ఎక్కువగా ఆర్థికంగా అనేక లాభాలు అయితే చేకూరబోతున్నాయి. ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం, వృధా ఖర్చులు మాత్రం కాస్త మీరు పొదుపుగా వాడుకోవడం చాలా మంచిది. అలాగే వృత్తి వ్యాపార రంగాల్లో కూడా ఉన్నవారు చాలా అప్రమత్తంగా ధనలాభం అనేది కలగబోతుంది. వీరి యొక్క వృత్తి జీవితం చాలా సాఫీగా అయితే సాగబోతుంది. వ్యాపారంలో సరికొత్త మార్గాలు తెరుచుకోబోతున్నాయి. ఆర్థికంగా పెద్ద పెద్ద లాభాలను పొందబోతున్నారు. ప్రయాణాల విషయంలో కూడా వీరికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కూడా చాలా మెరుగుపడబోతున్నాయి. వీరికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కార తీరుగా అయితే నడవబోతుంది. సంతాన వృద్ధిలో చాలా బాగా ఆనందానికి గురి కాబోతున్నారు. వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు, ఆశించినటువంటి పరిష్కారాలు, లభించిన కొత్త ఇల్లు కానివ్వండి, వాహనం కానివ్వండి, సంబంధిత సమస్యలన్నిటి కూడా ప్రయత్నాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నాయి. శత్రువుల బాధ కూడా వీరికి చాలా అద్భుతంగా అయితే తొలగిపోబోతుంది. రేపటి నుండి రాబడి మార్గాలు అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యవహారంలో కూడా జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు ఇవన్నీ తీసుకోవడం ద్వారా మీరు విజయబాటలు అయితే నడవబోతున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. పాత సొమ్ము మీకు తప్పకుండా అయితే చేరుతుంది. శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు తప్పకుండా హాజరు కావాల్సిన అవసరం కూడా ఉంటుంది. బయట కాస్త ఒత్తిడిగా ఉన్నప్పటికీ కూడాను లోపల ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే నెలకొంటారు. రేపటి రోజున సాయంత్రం చేసే ఆ పని వల్ల మీకు కుటుంబం సభ్యులందరూ కూడా చాలా సంతోషంలో మీరు ఉప్పొంగిపోబోతారు. అనుకూలంగా అయితే ఉండబోతుంది. నిరుద్యోగులకు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకే రాబోతున్నాయి. మీ యొక్క గౌరవం, విలువ చాలా మరింతగా రెట్టింపు కాబోతుంది. మీ వెంటనే అవకాశాలు ఉండబోతున్నాయి. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కార రీతిలో వీరికి చాలా అద్భుతంగా అయితే అందబోతున్నాయి. సలహాలు, సూచనలు పాటించినట్లయితే తప్పకుండా దిగ్విజయం మీ వెంటే ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేసి తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. ఆదాయ ప్రయత్నాలు కూడా పట్టుదలగా సాగించబోతున్నారు. అనేక ప్రయాణాల్లో ఆహార నియమాలు పాటించడం ద్వారా చాలా ఆర్థికంగా కూడా, ఆరోగ్యపరంగా కూడా చాలా ఉత్తమంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో, లిక్కర్ వ్యాపార రంగంలో, మీకు సరికొత్త బిజినెస్ రంగాల్లో ఉన్న వారన్నిటికీ కూడా అనుకూల వాతావరణం అయితే లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో తలెత్తిన వివాదాలు సైతం సమసిపోతాయి. పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఈ యొక్క రాశిగల వ్యక్తుల జీవితంలో ఎదురయ్యేటువంటి అతిపెద్ద బిగ్ ట్విస్ట్ గురించి ఏంటంటే కనుక, మీ భార్య తరపు నుంచి మీకు ఒక ఆస్తి విషయంలో రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది మీకు రేపటి సాయంత్రం సమయంలో ఆస్తి అనేది హఠాత్తుగా మీ చేతికి రావడం కూడా జరుగుతుంది. తద్వారా మీరు కళ్ళలో ఊహించినటువంటి పెను మార్పులు కూడా మీ జీవితంలో జరగడం కూడా మీరు కళ్ళారానే చూస్తారు. సాధ్యం కానిది అన్నది సుసాధ్యంగా మీకు కనబడి తీరుతుంది. రేపటి రోజున మీరు అసలు వర్ణించలేని విధంగా అయితే ఎంతో విధంగా ఆనందంలో, ఉల్లాసంలో, ఉత్సాహంలో మునిగి తేలే రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా మీకు హఠాత్తుగా ధనలాభం అయితే తప్పకుండా లభించి తీరుతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.